ఏం పని చేస్తావు? చాలా పడుతుంది. పన్ను పనులు కూరగాయలు పనులు అన్ని కొలవాడుతాం మేమే. ఏంది పెళ్ళి అయింది ఉంది తొడకాడు కావాలి అనుకోపాను. మా చింతకాయలు తెచ్చిన చింతకాయలు పెట్టుకుంటాం. ముద్దులకు అమ్మాయి అందుకంట మా సందకు కనంట నేను ఇంకా చెప్తా కానీ మా లంజోడు కనబడ్డాడు. మా ఆయన అదే చెట్టుడు అంటే చెట్టుడే మరి మా ఆయన మీ ఆయన అంటే నమ్ముడు ఎడవన్నాడు పొద్దుగార ఒళ్ళు ఇంతవరకు రాలేకపోయా లారీ తీసుకొని పోయా ముడక లారీ కట్టుకొని పోయి తీసుకొని వస్తే పొద్దుగాల ఏది మన సినిమా కాయలు కాసినాయి. ఆ కాసినాయి కానీ చెప్తామంటే అయ్యో అదేది ఇంత లేటుగా చెప్తా అన్నట్టు బగ్గర అవుతుంది మధ్య చెప్తా కళ్ళు అంటే కళ్ళు అవుతుంది. చాలా పోతాడు మా కొడుకు అయ్యో తురుమేశ అయ్యో నాకు ఆ పిల్ల నాకు మా శరీరం మా శరీరం కాదు కానీ ఆడవాడ వాడిలో మరి ఏమో అడుగు అంతే ఓ శరీరుడు ఏడవనివా ఓ ఏమైంది ఇటు పోతుంది ఇటు పోతే అడిగినాలే ఇటు పోతే అడిగినా వామ్మో పిల్లగా అయిపోయినావు అగో అమ్మమ్మమ్మ అగో ఇప్పుడు
ఫోటో పెడితేనే ఆయన అయితే బయటైనా కాదు ఇట్లా 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 అయితే సంతానం ఎట్లయితే ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు ఒక్కడే తిరుగుతుంది ఆయన ఓదార్ కళ్ళు ఒకటే తిరుగుతుంది ఆయన నాకు ఒక చీర పట్టుకున్నమాట పట్టుకొచ్చినా నేను ఒక్కటి తాగి నేను రెండు చేస్తాను చెప్పిన ఏది మరి ఏదంటే చిన్న మెల్లగా చెప్పాలి కాదు కాదు ఏదయ్య తాటికలు ఎక్కడ దాటినావు ఏదయ్య తాటికలు మాడపంపుతాడా ఒకడే తాడి డబ్బులు అవుతుంది ఒక్క డబ్బా అవి రెండు డబ్బాలు నీకే ఇద్దాం అనుకుంటే ఏమైందంటే వస్తే ఏమైంది డబ్బా కాదు ఆయన డబ్బా కాదు వచ్చినాక ఏం చేసి అనుకుంటావు మళ్ళీ అప్పుడైంది తప్ప చేసింది కళ్ళు మళ్ళీ ఏమైనా మళ్ళీ ప్రాంతంలో వచ్చినాక మళ్ళీ పని చేసింది అన్ని రెండు డబ్బులు కన్ చేసిన రెండు కన్ చేసినాక వస్తుంటే ఏమైందంటే మళ్ళీ నువ్వు మాకు ఉడుకొచ్చినావు అది ఇంట్లో అంటే కష్టం చేస్తే దాంట్లో కొంచెం కందిపోతే అయిపోవాలి అనుకున్నా కానీ ఏమైందంటే అంత లేదు ఆయన అర్థం కదా ఏమైంది రావాలని చావట్రావు నువ్వు వచ్చి వావన్నావు ఇప్పుడు ఈగడి కాడ రాసినట్టుందా ఆడ వ్యక్తిగా నువ్వు నేను చూసినా నువ్వు బిడిగా రాయను ఏడు కొట్ట పోతున్నావు కళ్ళనంటే మా ఆమె కొట్ట పోతున్నావు ఆడ పెట్టావు ఆడ పెట్టి ఏమన్నావు దాన్ని ఏమంటున్నావు నడువన్నావు నడువు నడువు అంటే అది నడతలేదు ఏంటి ముద్ద నడుస్తలేదు ఎత్తరా తవ్వకు కలుముత నడతలేదు ఇక నడువు నడువు అని నేను అంటున్నా ఉన్నా అది నడతలేదు నడతలేదు అని ఏం చేశాను అది నడతా అది కళ్ళు వచ్చి నడతా అది దానికి వచ్చి ఆవు ఇంకా పోతాం కట్టుకోవడం అయినా మంచిగా వస్తాం నడువు నడువు అంటే నడవదా నడుస్తలే ఆయనకి నడకోదు ఆయనకి ఏమైనా కోపం రావు ఇక ఒక చెప్తే రెండు వేసి కొడితే దొరకలేదు కొడితే కష్టం మాట్లాడుతూ
చింతకాలు తాగి నాకెక్కిందంటవా నీకు ఎక్కిందంటవా ఏమో మరి అది నేను తెచ్చింది అసలు నాకు ఒక పని చెప్తాను ఈసారి చెప్పినా నాకు ఒక చెప్తా ఇవ్వతో రాత్రి ఏమైంది అనుకున్నావు ఏమైంది ప్రాణాద ప్రాణానాద ఏం కదా అది వచ్చింది ఏం కదా అంటున్నా ఇగో మంచి ఉంది మా దుడుకు దుడుకుంది భయంకరంగా ఉంది వామ్మో అమ్మారట అమ్మవారు అమ్మారు అది వచ్చిందయా మరి అయితే ఏం కావచ్చు నాకు కళ్ళకు వచ్చింది ఏం వచ్చింది చెప్పు గంటల మాదాకి నీళ్ళు వెళ్ళా తమ్ములతోటి నాకు కూడా కళ్ళకొచ్చే నీళ్ళు వెళ్ళా తమ్ములతోటి అయితే ఇంకొకటి మీరు వెళ్ళా సొమ్ములతోటి నాకు కూడా కళ్ళలో వచ్చే మీరు వెళ్ళా నాకు మన ఎంత కాలం వచ్చిందంటే వంటశాలకు వచ్చి వంటశాల ఉంటుందట కానీ ఎంత బాగుండే ఎవరు రాదు పాపం పోయిన పిల్లగాడు అది కాకుండా తక్కువైన పిల్లగాని ఉంటే గణేష్ ఉండే గణేష్ చాలా మంచి పిల్లగా వచ్చిపోయాడు చాలా సేపు కళ్ళొచ్చేయనే నాకు నీకింది తెస్తే కానీ మళ్ళా పోయినసారి 30 ఏళ్ళు అవుతుంది అప్పుడు పాప పిల్లలు చాలా మంచిగా ఉండే మరి నేను మంచిగా కదా ఇవాళ మంచివాడు అందుకే నేను మంచివాడు అయితే మనం వంటసార్లు ఉంటాను సిద్ధబలముల చెట్లను చూడ కావాలు వెళ్ళేదాను సిద్ధబలముల చెట్లను చూడ కులమందలు తీసుకొని రమ్మని కులమందలు తీసుకొని బొడిగిరిగిపోయి నేను లారీని తెచ్చేదాను బొడిగిరిగిపోయి నేను తొందరగా వెళ్ళి నేవో సిద్ధబలములు తెంపానేవు తొందరగా రావు నేవు ఏమైందంటే ఇప్పుడు మన కాయల పనులు ఉండగానే మనలో పూలను తీసుకొని ఆ తోట పట్టినాం కదా మనం తీసుకొని ఆ పూల తోట పోయి ఆ పళ్ళు పొలాలు ఆ పళ్ళు తెంపు కోడిది పోయి ఆ లారీ తీసుకొని వస్తా అవన్నీ వాళ్ళనేమో కళ్ళాయన కోడితో కూడదు దాని
మొన్న అంతే ఏదో అయిపోయింది రోజు అయిపోయినా తాగుతాగా నాకు ఒక ఫోటో వస్తారా నీకా నేను కూడా తాగుతా నీకు తెస్తుంది నేను ఆయన ఒక సీజన్ తాగుతా ఒక సీజన్ నీకు ఒక సీజన్ నాకు ఇవా పౌడర్ తాగితే రాగిరి కాడ షాప్ ఉంది మందుల షాప్ ఆ షాప్ లో వస్తారా మన తెస్తుంది ఒకటి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మా అక్కలు చూసిన వంటలు ఆ వంటలు అక్కడ తీసుకొని మరి వెళ్ళి మీకే ఆడించరా అప్పుడు రాపు నేను వస్తాను నేను ఆయన కింద కవర్ పడుతున్నాను నాకు వాళ్ళని సరే సరే రండి ఓ జనులారా రండి ఓ ప్రజలారా రండి ఓ జనులారా అయితే ఈ వీరవల్లి గ్రామంలో మా బంటోళ్ళ అక్కలు ముదిరాల అక్కలు మా చెల్లెలు మా అమ్మలు మా సౌడు మా చెల్లెలు అందరూ రాండి అయితే మీరు 9 గంటకే 8:30కు రాండి 9 గంటలకు ఎక్కి మళ్ళీ 5 గంటకే దిగుదాం రాండి రండి ఓ జనులారా రండి ఓ జగలారా రండి ఓ జనులారా సోగాము వలసమ్మ కావాలి సాయమ్మ సోగాము వలసమ్మ సోగాము జానమ్మ సోగాము జానకమ్మ సోగాము లక్ష్మమ్మ సోగాము జానకమ్మ తుమ్మల అంజమ్మ అంకల పుచ్చమ్మ తుమ్మల అంజమ్మ తమ్మల అంజమ్మ సోగాము తమ్మల మల్లాహ తమ్మల అంజమ్మ అంకల పుచ్చమ్మ తమ్మల అంజమ్మ అంకల పుచ్చమ్మ తమ్మల అంజమ్మ సోగాము లక్ష్మమ్మ కావాలి సత్తమ్మ సోగాము లక్ష్మమ్మ గుడుగల్ల చంద్రకాల నిమారి అంజమ్మ గుడుగల్ల చంద్రకాల రండి ఓ జనులారా రండి ఓ ప్రజలారా రండి ఓ జనులారా తమ్మాల నరుసమ్మ సోకాము యాదమ్మ తమ్మాల నరుసమ్మ గుడుగుల్ల లాలిత సోకాము నరుసమ్మ గుడుగుల్ల లాలిత గుడుగుల్ల అంజమ్మ శ్రీమారి లక్ష్మమ్మ గుడుగుల్ల అంజమ్మ శ్రీమారి లక్ష్మమ్మ గుడుగుల్ల అంజమ్మ సోగాము అరుణమ్మ కావాలి ఉప్పలమ్మ సోగాము అంజమ్మ భీమాలి ప్రేమలత భీమాలి ప్రేమలత తుమ్మాల లక్ష్మమ్మ భీమాలి ప్రేమలత సోగాము రమణమ్మ భీమాలి పద్మమ్మ సోగాము రమణమ్మ సోగాము సుకునమ్మ సోగాము మానమ్మ సోగాము సుకునమ్మ సోగాము మానమ్మ సోగాము విజయలక్ష్మి సోగాము విజయలక్ష్మి సోగాము ఎంకమ్మ సోగాము విజయలక్ష్మి ఒక్కరు జర రాండి జర దబ్బదాగా రాండి జర యాలమూరి గారు టికెట్లు కట్టుకొని రాండి కాకపోతే మా ఆయన కదా బిర్యానీ చేస్తారట రాండి అక్కలు రాండి అక్కలు
అయితే చాలా కొద్దిగా రాని రాసి వెళ్ళమ్మ ఆ సీతఫలముల కాయలు తెంపనికి పోతుంది కదా వాళ్ళ తోటలో పోయి ఆ చెట్లని నా మాయ చేత ఎండిపోయే విధము చేసేదాను కదా. ఎందుకలా పరీక్షిస్తున్నావు? పరీక్ష చేస్తున్నారు, భక్తి చేసిన దొరుకుతుందా ఇప్పటిదాకా కూరగాయలు మంచిగా అనుకోరు కదా. నా మాయ చేత ఆ సీతఫలం చెట్లని ఎండిపోయే విధము. చూద్దాం. సరే అమ్మా. అయ్యరా రాడు వస్తున్నానే. రా 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 ఇగో ఇక చిట్టాల కనుక చిగురు కనబెట్టు కనబెట్టు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సరిపోయిపోయిన కరుపని పండేది ఇక ఏముంటుంది ఇక పైసలు రావు పైసలు రావు ఏం రావు ఇక వస్తాయి కానీ అట్లా పోయి కూర్చొని రావడమే కదా. ఏదో అట్ట పెట్టుకొని కానీ మీరు పని చేస్తే 5 గంటల దాకా ఉంటుంది ఏం చేద్దాం? నీ గంట ముందే కొడతానే సరే పోరా సరే మన ఇద్దరేమో ఏమన్నా ఈ కట్టు పెద్ద చెట్టు ఆ చెట్టు చిట్టాల కాయలు చిట్టాల కాయలు ఇది ఎప్పుడు ఎండిపోదే? అవి ఆ చెట్టు కాడికి పోతే అవి బాగుండు ఆ చెట్టు బాగా అవి తెంపుదామా ఇదేనా? అయ్యో గట్ట కనబడుతుందిలే అదే కరెంట్ కొట్టే కనబడి గట్ట కట్టాయి ఆకులు కూడా పచ్చగా అయ్యో మొత్తం ఆడిపోయేది. అయ్యో గట్ట అయ్యో ఈ చెట్టు బిచ్చలేదు గట్టలు పోతే మొత్తం ఎండిపోయేది చూడాక అయ్యో దేవుడా ఆర్దిస్తాడు. అవును పండ్లని కాసాయి అన్నాడు. అన్నాడు దాకా ఈయన కావాలి మనం నిలిచిపెట్టి నిలిచిపెట్టి ఇంకెవరు కదా. ఇప్పుడేమో ఆర్దిస్తారు వాళ్ళు. ఎట్లా మరి ఇప్పుడు ఆయన చోట ఆయన నాదం అయిపోయింది నాకు అవుతారా బిడ్డు ఏం చేయాలి నా కాలం అయిపోయింది ఆ దౌడ దగ్గర మళ్ళీ అది ఒక్కడే దౌడ ఉడుకోలే ఆ దొడ కాలం అయింది బిడ్డ నీ కాలు వస్తా బిడ్డ నువ్వు వచ్చిన రోడ్డు నాకు బిడ్డ ఏం కొట్టాడు మంచోడే. వాము ఇక ఏం చేయాలి ఇక నేనేం చేయాలి గుణం మంచిది. ఇక ఈ షర్ట్ కింద కూర్చో అలానే ఉంటాడు అలా అయితే ఏం చేయాలి కొని నేర్చుకుంటూ కూర్చుంటా అలా చూడతో ఏమంటారు ఊజరు ఆగబట్టినాడు పొట్ట అదురు ఎదురుతారు అందులో నాకు భయం అవుతుంది ఇలా ఏమైంది ఏమైంది అయినా పడిపోయి అయినా ఏమైంది పూర్వం రాలేదానే పూజ పెట్టానే వాళ్ళు ఆరోగ్య ఆరోగ్యం ఎట్లా తింటుంటే బాగా సార్ పెడుతుందండి ఏమైంది ఎవరు ఏమైంది 10,000 దగ్గర 80,000 తెచ్చిన అప్పు 10,000 ఉండే ఇక ఎడగడతావు బద్మాషుడు నిన్ననే ఓకే కావాలని అనుకుంటున్నా ఆగం అయిపోయింది అంతా ఏమైంది తోట ఊరిని అరే నిన్న కాయలు మధ్యలో ఇట్లా అయిందండి అన్ని పాడైపోతుంది నా పని అయిపోయింది ఆయన వేసేవాళ్ళు మరి ఈ కళ్ళ బియ్యలు నేను అందుకు ఈ కళ్ళు రాలేదు కానీ నా తోట అంతా ఎండిపోయింది ఆయన కాదండి నిన్న ఏం చేశాను నైట్ అన్నే కావాలన్నా ఆ పదే ఊరుకుంటాడా 80,000 తెచ్చినావు ఊరుకుంటాడా ఊరుకుంటారా ఎట్లా కడతావు ఎంత కడతారండి నా మర్యాదకి ఇచ్చిన నీ మర్యాదకే ఇచ్చింది ఆయన నీ మర్యాదకి ఇచ్చినట్టవా నా మొక్క నుంచి నీ మొక్క నుంచి 10,000 ఉంటాయి నీ ముఖం నుంచి వచ్చినాయి అనే మరి నీ ముఖంలో ఏముంది మరి నా మొక్క నుంచి ఆయన ఎంత మంచివాడు అనుకుంటున్నావు ఎంత మంచోళ్ళ మరి చాలా మంచిగా పటేల్ ఆ పటేల్ పేరే ఉండే అది ఆ నర్సిరెడ్డి పటేల్ ఆ నర్సిరెడ్డి పటేల్ చాలా మంచిగా ఉండే కూడా ₹1 అయితే
మాతాకి ఓ ముత్తరాసి ఎల్లయ్య పేరు కాసి ఎల్లమ్మా అమ్మా ఏందమ్మా అయిపోయింది అయిపోయిందమ్మా నేను ఆది శక్తిని అమ్మవారిని భద్రకాళి రూపం ఎత్తుకొని కలియుగమ్మ తిరుగుతున్నదా ఆది శక్తి కనకదుర్గమ్మను అయితే మీ భక్తి చేసేవాడు చూద్దామని నేను మీ సీతాఫలంలో చెట్లని కాయలు ఎండిపోయే విధం చేసిందంతా నా మాయన బిడ్డ అయ్యో ఇంటిలోకి వచ్చినా మీ కొల్లారిలోకి వచ్చి నిలిచిపోదామని మీ కొల్లారికి వచ్చినా మీ కళ్ళ కూడా కనిపించిన అయ్యో కనుగొనలేదు మీ సీతాఫలంలో చెట్లన్నీ ఎండిపోయే విధం చేసిన అది వచ్చిన కనకదుర్గం దేశం వెళ్ళిన మాత్రం నన్ను నిలుపుకోండి వాడి కనుక వాడి వారు పోసి అమ్మా నేను ₹1,00,000 పెట్టి అప్పేసుకొని వచ్చినమ్మా అది 1,00,000 2 లక్షలు చేసి దీవెనాలు పెట్టాను మొన్న పెట్టు 90,000 ఆయన పెట్టు మన దావకాలో నన్ను పెడితే 20,000 పెడుతుంది ఇంకా పిల్లలేదా తీసుకులేదా ఇంకేడైతే ఆమెలో గడ మొక్కుంటే మనకు అన్ని ఇస్తుందట మొక్కు మరి మొక్కు ఏం చేస్తుందంటే మొక్కాల్సింది కానీ కాదు కానీ ఈ ఊళ్ళో ఇంకో ఆమె చేసుకున్నామటగా నాకు తెలుస్తుంది సందే నాకు ఏడుకోవచ్చు ఫస్ట్ నువ్వేనా ఇద్దరు కూర్చుంట నాకు ఆయన పచ్చాను నేనే ఇంకేం చేయాలి ఫస్ట్ మొదట నువ్వే మొదట నేనే ఏమో అందరు నిజమని అందరు అనుకుంటారు ఇట్లా నాకేమో ఇలా చూపిస్తారా ఏం పాడు ఏం చేస్తుండు ఏమో దానికన్నా ముందు పెట్టుడు మొన్న 25,000 పెట్టిడు 90,000 నువ్వు ₹1,10,000 ఆయన చేసాడు సీతారామ గోవింద నారాయణ అన్నాడు అంటే ఎవరి దగ్గర ఉందే చిన్నమ్మా అంతా ఆయన దగ్గర ఉంది నా దగ్గరే ఉంది ఆయన దగ్గర ఉంది అయితే అమ్మా ఇగో నువ్వు చెప్పిన అన్ని నిజమే తల్లి నువ్వు చెప్పిన అన్ని నిజమే నీ కాలు మొక్క తల్లి మొక్కు లంచాడు ఇగో ఇగో నీకు ఏడుకుంటా తల్లి ఓ అమ్మా కదలి వచ్చిన కనకాదుర్గా వచ్చిన కనకాదుర్గా 12 బిగమౌల పరుగు బండాల మీద 12 బిగమౌల పరుగు బండాల మీద 12 బిగమౌల పరుగు పత్రి ఒడి బియ్యం పోతులమ్మ పరుగు పూలు పత్రి ఒడియం పోతులమ్మ మానవుడు పోవమ్మ మారెట్టి రూపమమ్మ మానవుడు పోవమ్మ మారెట్టి రూపమమ్మ పొదిలేడు మాకు ఏడు అవతారం ఎత్తుకుంటూ పొదిలేడు మాకు ఏడు అవతారం ఎత్తుకుంటూ పొదిలేడు మాకు ఏడు కలియుగంలో నీవు బయలాడి నీవేనమ్మ కలియుగంలో నీవు నీలవెల్లి గ్రామంలోన నిలిగినట్టి కనకాదుర్గా నీలవెల్లి గ్రామంలోన పండుగ చేసుకుంటాము ఇంకోటి రోజు ఉంచుకుంటాము ఇట్లా బియ్యం కూడా పోస్తామమ్మా మా ఆ అక్కలకు అందరు చెప్పి ఆ బియ్యం పోయమని చెప్పు విన్నావా? కనకదుర్గ మాతాకి ఆ, అమ్మా చెప్పమ్మా చెప్పు శ్రీ కనకదుర్గ మాతాకి కదిలి వచ్చిన కనకదుర్గను కోటి మాయలు గల్లారాన్ని గట్టేనా సిగ్గు తప్పినోడా
పేరుగాంచిన ఇల్లయ్యా నేను ఆది శక్తిని అమ్మవారును కదిలి వచ్చిన కనకదుర్గమ్మను అంబ అంటే పార్వతీదేవి పార్వతీదేవి కంటుమైల శివశంకరుని శంకరంలో పుట్టిన ఆది శక్తిని అమ్మవారిని మీ ఇంటికి వచ్చి నిలిచి ఉన్నాను నాకు ఒడి బియ్యం పోసి సాగదోళ్ళది వంటశాల నింపుకొని ఇంత కంతులు తెచ్చుకొని ఏడాదికి ఒకసారి పండుగలు తెచ్చుకుంటే మామయ్య తీసుకొచ్చి పండుగలు చేసుకుంటే మీకు అన్ని తిరుగుతారు. అయితే అమ్మ మరి మాకు పండుగ ఎంత ఉపయోగపడాలి మేమే చేస్తాం మేమే డబ్బులు మీ ఇంట్లో మొట్టమొదటి కాలు పెట్టినా మీకే దీవనార్థి పెట్టినా దేనార్థం మేమే పండుగ చేస్తాం మీ కుల దైవానిగా నేను నిలిచి ఉన్నాను కదా. అంతేనా అమ్మ పసుపు కుంకుమకి 12 బియ్యమోల పసుపు పన్నాల మీద 12 బియ్యమోల వచ్చి మీకు మా ఇంట్లో నిలుపుకొని పండుగ చేస్తాం తల్లి మీకు. ఊరూరున నీ కలియుగంలో గుళ్ళు గోపురాలు కట్టుకునేది తప్పకుండా బియ్యం పోసుకొని పండుగ చేస్తాం తల్లి. మాకు మాత్రం అడవులే ఉంటారు మళ్ళా కాలు కూడా ఉంటారు. ఇప్పుడు మా కాకేమో సినిమాకు చాలా ఆయనట కాదు పిల్లలు అడుగు పెట్టి అన్నిటికీ అన్ని ఇస్తాయి తలకే పోయి పైసలు కూడా చేస్తాయట 90,000 అయిపోయి 25,000 పిల్లలు అప్పుడు చేసుకున్నావా ఏదో తీర్మానం చేసిందన్నమాట దాని లెక్క చేపిస్తే ఇక అవుతుంది ఇక ఆ ముత్త రాజు వాళ్ళ ఇంటికి ఒడి వారు పోసుకొని వీళ్ళు వెళ్ళకుండా వాళ్ళ భక్తి చేసిన వాళ్ళ భక్తికి మెచ్చిన భక్తికి మెచ్చి వాళ్ళకి ఒడి వారు పోసుకున్నా వాళ్ళ వంటశాల నిల్చున్నా వాళ్ళని దాగదలు వాళ్ళ తగ్గ నాటి పెట్టిన ఇంకా కలియుగం పోతాను కదా అమ్మవారు లంబడి నాయకుల తండ ఉన్నది. ఆ లంబడి నాయకుల భక్తి చేసినట్టులో నేను 16 ఏళ్ల వయసు కొత్త వయసు కావాలి ఆ లంబడి తండ కూడా తిరుగుతా. ఆ లంబడి నాయకుల భక్తి చేసినట్టు చూసి వస్తాను కదా లంబడి నాయకులు బెస్తోళ్ళు అయిపోయినాక ముత్తరాజు అడుగు పెట్టా కదా లంబడలో రాజ్యం పోయి తిరుగుతాయి ఇక మొత్తం ఊరు ఊరు తిరుగుకుంటా వాళ్ళ అమ్మడి నాయకుల దగ్గర వాళ్ళ భక్తి చేసుకుంటూ చూసుకుంటారు. Panapun, iPhone pendagan udah. అట్లే ఉంటుందా
అన్ని పని చేయడం మంచి పని చేస్తాడు. వదిలేయడం పంపించిన ఒకడు వచ్చింది ఎటు పోయిందో. నాయకులము వినరా మేము అమ్మాటి మా తమ్ముడు తమ్ముడా అదేం చెప్పారా అడుగుతారా చెప్తారు మాతాకి వేడి తీరుడ వీర పరకుడ రామాలు నామము వినరా వేడి తీరుడ వీర పరకుడ ఆయన పేరు ఆయన చెప్పుకుంటాడు చెప్పు మన పేరే పెద్దగయ్య రామలాల్ గంగారం ఓడబెట్టిండు రావటం రామ్మోడు అంటే నీకు మళ్ళా మర్యాద మర్యాద అక్క పోతే ముప్పై హలో
పట్టుకెళ్ళండి మా అమ్మమ్మ గారు వచ్చారు మా పెళ్లి పెళ్లి ఎట్టు మంచి చూసావా దుల్లపల్లి లేడు చెప్పుకోమేమన్నా మంచిగా ఉండే నీకు చదవతా మీ ఆయన గురించి మంచిగా చెప్తావు మా అమ్మ మంచిగా కాదు మరి అట్లా అంటే అట్లా తాగుంటాడు లేకపోతే అంతేనా కొట్టకొట్ట ఇప్పుడు ఎడుగుదామా మామూలుగా వాళ్ళు ప్యారం పోతాం అందరూ మరి ఇంకా బంకోడి కూర సామంతి కూరతో పోయి అలా ఆడుకోవాలి అలా సత్తులు కట్టాలి ఎక్కువ రావాలి ఇవే ఆడాలి పచ్చిసలా నాకు
సీతల ఆట వస్తుంది. నేను అడిగితే అవును మరి నాకు అష్టచెమ్మ పచ్చిస్తారు ఏమొస్తుంది? సిరగోనా అన్నా కాదు సిరగోనా ఆటలాడుకుందామమ్మా చెల్లారో ఇక్కడ చేమాకి పూలు పోసుకుందాం మనం ఇక్కడ ఆట ఆడుకున్నాం కదా. చెంబ చెక్కాడుదాము గెలుపు నీదా అన్నాడా? చూడండి నాదే అవుతుంది అక్కడే గెలుపు దుర్గా మాతాకి అట్ట చెమ్మాలాడగాను ముద్దుబాబు సుందరమ్మా అట్ట చెమ్మాలాడగాను సుందరమ్మా అట్ట చెమ్మాలాడగాను ముద్దుబాబు సుందరమ్మా పంకొండి కూరాలేది సందులల్లా నింపాలే పంకొండి కూరాలేది సందులల్లా నింపాలే పంకొండి కూరాలేది సందులల్లా నింపాలే పంకొండి కూరాలేది
ఈ ఆటలు వేరు మా ఆటలు మా జాగా నేను పోతా ఏదో అయ్యో నాకు సేపు రాజేసేపు ఇప్పుడు మామూలు బ్యారం పోతాం అన్నారు ఇవాళ సద్దు బయట కట్టాలి సాగనం పాడాలి ఇక్కడ పాడైపోయాడు పాడు వీడు ఒకటే పని ఇచ్చింది నా ఎమ్మడే వాట నువ్వు నిమ్మకాయలు పెట్టచ్చు మిసాల మీద మిసాలు పెద్దనే ఉంటాయి మిసాలు పెద్ద ఉంటాయి కైక పెద్దనే ఉంటుంది లాడు పెద్దనే ఉంది కానీ పూత అయితే చిన్న ఉంటుంది అన్న పంచాయి ఆడుకుంటే సేపు అన్ని చెయ్యాలి మరి బేరం పోతానే మరి ఇంత విద్యలో ఇంత సుతుల పొగాకు ఇంత సార ప్యాకెట్ ఏదో తయారు చేయాలంట లేకపోతే పుష్పాలు ఆడతాడు తొందరగా మీరు బండ్ల ఓలతంతులు నింపి అంత వరిగడ్డి కూడా కట్టి తొందరగా పెట్టుకోండి మాతాకి అన్న లేదు మాట చాలా సంతోషమాయేనన్నా అన్న లేదు మాట చాలా సంతోషమాయేనన్నా అన్న లేదు మాట చాలా ధనియాలు ఓమ సంచులు దండిగాను నింపేలాను ధనియాలు ఓమ సంచులు ధనియాలు ఓమ సంచులు తమ్ముడు నేను కలిసి ధనియాలు ఓమ సంచులు ధనియాలు ఇద్దాం నువ్వు చెప్తే మాకు చాలా సంతోషంగా ఉన్నాను తమ్ముడారా వదిలే చెప్పి పోదాం వదిలే కూడా విచారించుకొని పోదాం ఇక్కడ రా తొందరగా సుందరంగే వినలేచనియా వ్యాగంబు సుందరంగే వినలేచనియా పచ్చగూర ఏమో కదా ఓ 10 రోజులకి ఇంత రొట్టెలు చేసి మన్న రొట్టెలు జొన్న రొట్టెలు చేసి సత్తులు చేసిన జొన్న రొట్టెలు చేసిన పచ్చగూర నూరినా ఇంకా పచ్చడి చేసిన ఇంకా అనుందా ఇంకేముంది దుర్గా మాతాకి
సత్తులు కడతా వృత్తులు అన్ని చేసినా కానీ ఇంకేమన్నా మర్చిపోతున్నామా అని మాతాకి ఓ అయ్యా మీరు దండిగా ప్రారంభమవుతారు మన కులదేవత ఉందా మశామ అవన్నీ మధ్య తలుచుకొని దండం పెట్టి మధ్య చూడు రావాలి మరి చూసేపోతున్నా పోతావా ఏమో మరి ఇప్పుడు ఇవ్వాలి కదా అదే పోతా ఇక్కడ నేను పిలిచిందా ఇప్పుడు నేను ఏమో నాకు పిలిచినట్టు వచ్చా అయ్యో అయ్యా మాతాకి ఎన్ని రోజులకు వచ్చేలావో నేను కడుపన్న దాటకపోతే ఎన్ని రోజుల కోసం అంత శోకిస్తున్నావు ఎందుకే ఉండబుద్ధలేదా నన్ను వేసి ఇన్స్పెక్ట్ ఉండబుద్ధలేదా ఏ ఉండబుద్ధి కూరగాళ్ళు పక్కన వేసుకొని పడుకోవద్దుగా పడుకొని అంటున్నా మరి ఇంకా నువ్వు వాళ్ళ అంత పడుతున్నావు ఎందుకు మొదటి పిల్లలు బాగానే ఉండదు హాయిగా ఓనా ఇక వద్దునా పోతున్నా నేను పిలిచావా నేనెంత పిలిచిందే మాతాకి సుందర తండ్రిలో నా తల్లి
చేసుకుని నన్ను తలుచుకుని బేరం పోతున్నాం. మేము అన్నదమ్ములం, మేము మా పిల్లలు జల్లులు అందరం మా భార్య నడిచిపెట్టిపోతున్నా, నా మరదలు నడిచిపెట్టిపోతున్నా. బేరం మంచిగా బేరం తల్లి. మాతాకి చిన్నోడా నువ్వు బండి ముందరని నీ తర్వాత నడిపోవడం వస్తాడు. ఆ వెనకంగా నేను ఉంటా. నీకు భయపడకూడదు. అయితే వాళ్ళంబడి నాయకులు 7 బండ్లు కట్టుకొని బిహారం పోతున్నారు కదా. ఆ 7 బండ్ల పోవడంలో వారి భక్తి శ్రీ కనకదుర్గ మాతాకి, శ్రీ కనకదుర్గ మాతాకి. లంబడి నాయకుల బండ్లు ఏకముగా చూసేదాన్ని